జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి స్థాయి నుండి సామాన్య కార్యకర్త వరకు అందరి సమిష్టి కృషితో జూబ్లీహిల్స్ లో విజయం సాధించిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన జూబ్లీహిల్స్ ప్రజలకు ఎమ్మెల్యే గణేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని తప్పుడు ప్రచారాలను మానుకోవాలని ఎమ్మెల్యే సలహా ఇచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శ్రీ గణేష్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే బలపరిచారో వారిని ఆశీర్వదించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కేటీఆర్ గారు ఎన్నో అబద్ధాలు మాట్లాడాడు, కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజాలు చెప్పి వాళ్ళకు వివరించి వాళ్ళంతా అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు ఏదైతే క్యాండిడేట్ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారో వారిని గెలిపియడం, ఈరోజు వాళ్ళు 3 నెలల నుంచి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏమేమి జరిగిందని చెప్పారు, కానీ ఇలా జనాలు వాళ్ళు చెప్పిన అబద్ధాలు, ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజాలు. 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. 3 సంవత్సరాల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మంచి జరిగే దానికి ఈరోజు వాళ్ళు ఆశీర్వదించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకనైనా కేటీఆర్ గారు మారాలి, కేసీఆర్ కుటుంబం మారాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి లేకుంటే డైవర్ట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు.